మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం SSMB29. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. అందుకే ఈ చిత్రంలో నటించే యాక్టర్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు రాజమౌళి. భారతదేశ నటీనటులే కాకుండా హాలీవుడ్ కి చెందిన వారిని కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకురానున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబుకి జోడీగా హాలీవుడ్ నటి నవోమి స్కాట్ ని ఎంపిక చేసుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో SSMB29 హీరోయిన్ల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాం పేర్లు వినిపించాయి. తాజాగా భారత మూలాలున్న నవోమి స్కాట్ ను ఎంపిక చేయనున్నారని సమాచారం. ఇంగ్లాండ్లో పుట్టారు నవోమి. భారత సంతతికి చెందిన నవోమి తల్లి ఉషా స్కాట్ గుజరాత్ నుంచి ఇంగ్లాండ్కు వలస వెళ్లారట. ది మార్షియన్, అలాదిన్, చార్లీస్ ఏంజల్స్, స్మైల్స్, విజార్డ్ వంటి పలు సినిమాల్లో నటించిన నవోమి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమెతో రాజమౌళి చర్చలు కూడా జరిపారని ఫిలిం నగర్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి మహేష్ బాబుకి జోడీగా నవోమి స్కాట్ ఖరారైనట్టేనా అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ నిర్మించనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం SSMB29 భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్ కోసం రాజమౌళి కెన్యా దేశంలోని అంబోసెలి నేషనల్ పార్క్ ను సందర్శించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు కంప్లీట్ గా మేక్ ఓవర్ అవుతున్నారు. రాజమౌళి మూవీ కోసం మహేష్ బాబు లాంగ్ హెయిర్ గడ్డంతో కనిపించారు. దీంతో అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ భారీ బడ్జెట్ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ KL నారాయణ వ్యవహరించనున్నారట. 18వ శతాబ్దం నాటి కథగా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో షూటింగ్ చేయబోతున్నారని, ఇదో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీలో అరుదైన గిరిజన జాతికి సంబంధించిన అంశాలను సినిమాలో చూపించబోతున్నారట. ఇందుకోసం జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారట. RRR సినిమాలో కూడా బ్రిటిష్ హీరోయిన్ ను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో NTR సరసన బ్రిటిష్ భామ ఒలివియా మోరిస్ నటించి మెప్పించింది. ఆ మూవీలో కూడా అదే ఫార్ములా పాటించాలని, మరోసారి గ్లోబల్ హిట్ కొట్టాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.